వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణం ఊహించని ట్విస్టులు ఏర్పడుతున్నాయి. సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మారుమ్రోగుతుంది. శత్రువులు మిత్రులు అవుతున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటునకు మాత్రం గవర్నర్ ఆర్లెక్కర్ అంగీకరించడం లేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే రావాలంటూ స్పష్టం చేశారు. అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్ పెట్టేసుకున్నారు. డిఎంకే అన్నాడీఎంకే కలుస్తాయంటూ 2 రోజులుగా తమిళ మీడియా కోడై కూస్తుంది. పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. శుక్రవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎంకే అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ చెప్పారు. డిఎంకే సపోర్ట్ తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం అని డిఎంకే వర్గాలు చెబుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. రహస్యంగా పావులు కదుపుతున్న డిఎంకే అధినేత స్టాలిన్ రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనా. ఎడపాటి పళనిస్వామిని స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉందంటున్న రాజకీయ పరిశీలకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.